ముస్లిం మహిళలకి ఇంతవరకు దక్కని ఒక అధికారం ఇప్పుడు దక్కింది సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తాజా తీర్పుతో. ముస్లిం మహిళలకి భరణం ఇచ్చే విషయంలో ఈ కీలక తీర్పు. విడాకుల తర్వాత ముస్లిం మహిళ కూడా భరణానికి అర్హులేనన్నటువంటి విషయాన్ని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. 125 సిఆర్పిసి ప్రకారం విడాకులు తీసుకున్న తన భార్యకు భరణం చెల్లించాలంటూ ఇచ్చిన ఆదేశాలను సవాల్ చేస్తూ ఓ ముస్లిం వ్యక్తి సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. దీన్ని జస్టిస్ బివి నాగరత్న, జస్టిస్ అగస్టిన్ జార్జ్ మనీహిల్తో కూడినటువంటి ధర్మాసనం కొట్టేసింది. విడాకుల తర్వాత తమ భర్త నుంచి వాళ్ళు భరణం కోరొచ్చని తీర్పిచ్చింది. భరణానికి సంబంధించిన హక్కును కల్పించేటటువంటి ఆ సెక్షన్ను విడాకులు తీసుకున్న ముస్లిం మహిళలకు కూడా వర్తింపజేస్తున్నట్టుగా ప్రకటించింది. ఇది అత్యంత కీలకమైనటువంటి అంశం. ఇంతవరకు కూడా ముస్లిం పర్సనల్లా కాబట్టి వాళ్ళకి సంబంధించిన విడాకులైనా వాళ్ళకి సంబంధించినటువంటి పరిహారం అయినా సరే నికానామాలో రాసుకున్న ప్రకారం ఇచ్చేసి ఒకేసారి చెల్లింపు అనేటువంటి ఉంది. ఇప్పుడు భరణం అంటే నెల నెలా చెల్లింపు లేదా ఒకేసారి భారీ ఎత్తున చెల్లింపు. అది కూడా ఇద్దరి మధ్యన ఇతని ఆదాయపు వనరుని బట్టి డెసిషన్ తీసుకుంటారు. హాఫ్ ఇవ్వచ్చు, 1/3 ఇవ్వచ్చు, 2/3 కూడా ఇవ్వచ్చు. అది న్యాయస్థానాల పరిధిలోకి వస్తుంది. ఇంతవరకు న్యాయస్థానాల పరిధిలోకి రానటువంటి అంశం ఇప్పుడు న్యాయస్థానాల పరిధిలోకి వచ్చింది. అదే సమయంలో ముస్లిం మహిళలకి న్యాయం జరిగేటటువంటి అంశం ముందుకొచ్చింది.